మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చేరువచ్చిన సంఘమంతటికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకంగా శుభాభివందనములు తెలియచేస్తున్నాను. ప్రత్యేకంగా పెంతెకొస్తు పండుగ ఆదివారం, ధవళ ఆదివారము ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ కూడా నేను ప్రభు నామములో నా హృదయపూర్వకంగా శుభములు తెలియచేస్తున్నాను. హ్యాపీ బర్త్డే. ఈరోజు సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క ఆవిర్భావ దినోత్సవం, సంఘం యొక్క పుట్టినరోజు. ఏ సంఘము? ఈరోజు లూథరన్ సంఘం మాత్రమే కాదు, సార్వత్రిక క్రైస్తవ సంఘము. యేసుక్రీస్తు వారిని విశ్వసించు వారు ఎవరైనా, అది రోమన్ క్యాథలిక్ సంఘము కావచ్చు, లూథరన్ సంఘం, ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ సంఘాలు కావచ్చు, జీడిఎం సంఘాలు కావచ్చు, పెంతెకొస్తు సంఘాలు కావచ్చు, ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల ఫెలోషిప్స్ కావచ్చు. ఏ సంఘమైనా క్రైస్తవ సంఘము యొక్క పుట్టిన దినము, స్థాపించబడినటువంటి దినము ఈ పెంతెకొస్తు పండుగ దినమున. అందుకే హ్యాపీ బర్త్డే అని చెప్పి మాట నేను ప్రస్తావన చేస్తున్నాను. సంఘమంతా కూడా నిజంగా ఎంతో ఆనందించాల్సినటువంటి శుభదినము ఇది. దేవుడు మనకు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశాడు. ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము ద గ్రేట్ అష్యూరెన్స్. దేవుని యొక్క గొప్ప వాగ్దానము, గొప్ప వాగ్దానము అనేటువంటి అంశమును మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మూలవాక్యంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము చదువుతున్నాను. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేద్దాం. చివరి మాట మరొకసారి చదువుతున్నాను. మేము, నా వెనకాల చెప్పండి, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ఆశ్రయదుర్గమైనటువంటి మా తండ్రి, నీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు. సార్వత్రిక క్రైస్తవ సంఘ ఆవిర్భావ దినోత్సవము, ఈ పెంతెకొస్తు పండుగ ఆదివారం ఆరాధనలో నీ వాక్యమును మేము వినబోతున్నాం. నీ పక్షంగా నిలవబడినటువంటి నన్ను బలపరచండి. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి ప్రభా మా దేవా, నా నోటిని నీ బూరగా వాడుకొనమని, నాకును మాకును సంగమునకు కావలసినటువంటి రీతిలో నీ పరిశుద్ధ వాక్కును సూటిగా అందించమని యేసయ్య నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా ఏర్పాటు చేయబడిన అంశము ద గ్రేట్ అష్యూరెన్స్, గొప్ప వాగ్దానము అనేటువంటి అంశమును మనము ధ్యానం చేసుకోబోతున్నాం. పెంతెకొస్తు పండుగ ధవళ ఆదివారము అని దీనికి మరి యొక్క సంఘ పితరులు పేరును పెట్టారు. ధవళ ఆదివారము, పెంతెకొస్తు పండుగ అనేటువంటిది. పెంతెకొస్తు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఇది గ్రీకు పదము పెంటా అనేటువంటి పదం. పెంటా అనేటువంటి పదమునకు అర్థం ఏంటంటే 50th. పస్కా పండుగ అయినటువంటి తర్వాత సరిగ్గా 50వ రోజు ఈ ఆదివారం. మీరు కానీ లెక్కేసుకుంటే కరెక్ట్గా నిన్నటి దినానికి 49 వస్తుంది. కాబట్టి ఈరోజు 50వ రోజు. దానిని పెంటా అనేటువంటి మాట గ్రీక్లో 50ని పెంటా అని పిలుస్తారు. కాబట్టి పెంతెకొస్తు అనేటువంటి పేరు ఈ దినానికి
సంఘ పితరులు లేదంటే ఆ యొక్క పూర్వీకులు పెట్టడం జరిగింది. ప్రియ దేవుని సంగమా, ఈ పెంతెకొస్తు పండుగ రోజు జరిగినటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే, ఈ పెంతెకొస్తు పండుగను ఎలాగ ఆచరిస్తారు అంటే ఆచరించడానికి కారణం ఏంటి, జరిగినటువంటి 2 సందర్భాలు. ఒకటి, పెంతెకొస్తు పండుగ ఎలాగ పాత నిబంధనలు లేదంటే ఇశ్రాయేలు ప్రజలు పెంతెకొస్తు పండుగను ఎందుకు ఆచరించేవారంటే, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రము అనుగ్రహించినటువంటి సందర్భాన్ని ఈ పెంతెకొస్తు పండుగ రోజు వారు జ్ఞాపకం చేసుకుంటారు. మరొకసారి చెప్తున్నాను, ఇశ్రాయేలు ప్రజలు తమ యొక్క దైనందిన జీవితంలో, భక్తి జీవితంలో ఎలా బ్రతకాలో వారికి అవసరంగా దేవుడు వారికి ఏం పంపించాడంటే, ఏమి ఇచ్చాడంటే ధర్మశాస్త్రం అని ఇచ్చాడు. కాబట్టి మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని పొందుకున్నటువంటి దినము ఈ పెంతెకొస్తు పండుగ రోజు వారు జ్ఞాపకం చేసుకుంటారు. అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలు క్రైస్తవ సంఘం గురించి ఆలోచన చేస్తే, ఈ పెంతెకొస్తు పండుగ రోజు క్రొత్త నిబంధనలు ఏం జరిగింది చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుని వారు పొందుకున్నారు. పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని వారు పొందుకున్నటువంటి దినము, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నటువంటి దినం. యూదుల జీవితాలలో 4 పండుగలు ప్రాముఖ్యమైనవి. 4 పండుగలు. మొట్టమొదటి పండుగ పస్కా పండుగ, మనందరికీ కూడా తెలుసు పస్కా పండుగ. రెండవది పర్ణశాలల పండుగ, ఇది కూడా మనకి తెలుసు. అలాగే ప్రథమ ఫలముల పండుగ మనకు తెలుసు. అలాగే ఇది పెంతెకొస్తు పండుగ, దీనిని కూడా వారు ఆచరిస్తారు. ఈ పెంతెకొస్తు పండుగ అని పాత నిబంధనలు ఎక్కడ వ్రాయబడలేదు, కానీ దానికి బదులుగా వారముల పండుగ అని వ్రాయబడి ఉంది. మీకు డౌట్ వస్తే అనుకోవచ్చు, పెంతెకొస్తు పండుగని ఎక్కడ రాయబడలేదు కదా. పెంతెకొస్తు పండుగ అనేటువంటి పదమునకు అర్థం ఏంటంటే వారముల పండుగ. 7 వారాలు చేయాలి. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 వారాలు చేయాలి. 7 × 7 ఎంత చెప్పండి? 49. తర్వాత రోజుని పెంతెకొస్తు పండుగగా వారు ఆచరించేవారు. ఈ ప్రాచీన యూదులు వారు హీబ్రూ భాషలో మాట్లాడేవారు. కానీ ఆధునిక యూదులు వారు ఏం చేస్తున్నారంటే, హీబ్రూ భాషను మాని వారు ఏం మాట్లాడేవారంటే గ్రీకు భాష మాట్లాడేవారు. ఇప్పుడు మనం కూడా తెలుగు కన్నా ఎక్కువ ఏం మాట్లాడతాం? ఇంగ్లీష్ మాట్లాడతారు మన తర్వాత తరాల పిల్లలు. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి వారు ఏం చేస్తారంటే కొన్ని పాత మాటలు పక్కన పెట్టారు. అలాగే వారముల పండుగ అనేటువంటి పదాన్ని వారు పక్కన పెట్టి పెంటా అనేటువంటి గ్రీకు పదాన్ని వారు ప్రారంభించారు వాడడం. కాబట్టి పెంతెకొస్తు అనేటువంటి మాట జరిగింది. ఇక్కడ చూస్తే 4 పండుగలు మీకు జ్ఞాపకం చేస్తాను. పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకొస్తు పండుగ, వారముల పండుగ. ఇందులో పర్ణశాలల పండుగ తప్ప మిగిలిన పండుగలన్నీ కూడా వారు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఖచ్చితంగా వారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళేటువంటి వారు. ఖచ్చితంగా యెరూషలేము దేవాలయానికి వెళ్ళేవారు. ఏ పండుగ కంటే పస్కా పండుగకు వెళ్ళేవారు, ప్రథమ ఫలముల పండుగకు వెళ్ళేవారు. ఈ వారముల పండుగ అయినటువంటి పెంతెకొస్తు పండుగకు కూడా వారు ఖచ్చితంగా వెళ్ళేవారు. ఈ 3 పండుగలు కూడా, ఈ పర్ణశాలల పండుగను మనం పక్కన పెట్టి మిగిలిన ఈ 3 పండుగల గురించి మనం చూస్తే, ఈ 3 కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి పండుగలే. ఈరోజు మన పండుగలు ఎలా ఉంటాయంటే కృతజ్ఞతలు ఉండవు. నిజం ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఈరోజు మన పండుగలు దేవునికి కృతజ్ఞత చెల్లించే పండుగలు చాలా తక్కువ. మనం పెట్టుకున్నాం థ్యాంక్స్ గివింగ్ సండే పెట్టుకున్నాం కదా, కోత పండుగ. అందులో మాత్రమే ప్రత్యేకంగా కృతజ్ఞత అనేటువంటి అంశం ఉందో తప్ప మిగతా ఎక్కడ కూడా కృతజ్ఞత అనేటువంటి అంశం ఉండదు. కానీ యూదుల జీవితాలను కానీ మీరు పరిశీలనిస్తే వారి పండుగలలో కృతజ్ఞత చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఒకటి పస్కా పండుగ. పస్కా పండుగ ఏంటి మనకందరికీ తెలుసు, పాస్ ఓవర్ అనేటువంటి పదం. ఏంటి పస్కా పండుగ మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని వారు జ్ఞాపకం చేసుకునేవారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినటువంటి ముందు రాత్రి వారు ఏం చేశారంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను మీరు వధించాలి, ఆ రక్తము మీ ఇంటి ద్వారబంధములకు రాయాలి. ఏ ఇంటి ద్వారబంధములకైతే ఆ నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల రక్తం ఉంటుందో ఆ యొక్క సంహారకుడు ఏం చేస్తాడు, ఆ ఇంటిని దాటిపోతాడు. పాస్ ఓవర్, ఆయన దాటిపోతాడు. కాబట్టి పస్కా పండుగ.
కాబట్టి ఇశ్రాయేలు తరతరాలు కూడా కృతజ్ఞతతో మా దేవుడు మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించాడు అని తరతరాలు కూడా వారు కృతజ్ఞతతో ఈ పండుగను ఆచరించేవారు. అందుకే యాజకుని దగ్గరికి వారు ఏం చేసేవారంటే గోధుమ పనలను కానీ వారి పంటలో శ్రేష్టమైనటువంటి ఈవులను కానీ వారు తీసుకుని వస్తే యాజకుడు ఏం చేసేవాడంటే ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో ఆ పనలను ఆడిస్తూ దేవుడు మాకు శ్రేష్టమైన ఈవులను ఇచ్చారు అని వారు కృతజ్ఞత చెల్లించేవారు. ఇది పస్కా పండుగ. ఆ తర్వాత ఈ యొక్క పెంతెకొస్తు పండుగ గురించి మనం చూస్తే పెంతెకొస్తు పండుగలో కూడా మీరు చూస్తే ఆ యొక్క లేవి కాండంలో ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూడొచ్చు. ఈ పెంతెకొస్తు పండుగ రోజు వారు ఏం తీసుకొని రావాలంటే 2 పులిసినటువంటి రొట్టెలను తీసుకొని రావాలి. 2 పులిసినటువంటి రొట్టె ఎందుకు తీసుకొని రావాలి? దేవా, ఈ ఆహారం ఇచ్చినది నీవే, మమ్మలను పోషించుచున్నది నీవే, కాబట్టి దేవుడు చేసినటువంటి మేలులను బట్టి కృతజ్ఞతతో దేవుని యొక్క సన్నిధానంకి ఏం తీసుకొని రావాలంటే రొట్టెలను తీసుకొని రావాలి. ఇక 3వ పండుగ మనం చూసిన ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలం అంటే మనందరికీ కూడా తెలుసు, మన పంటలో కానీ దేనిలో కానీ మొట్టమొదట ఫలము ప్రప్రథమంగా మనం పొందుకునేటువంటి ఫలమును దేనికి తీసుకురావాలి? దేవుని యొక్క సన్నిధానమునకు తీసుకుని రావాలి. అయితే ఈ 3 పండుగలు కూడా యేసుక్రీస్తు వారిని కూడా సూచిస్తూ ఉంటాయి. ఒకటి మనం చూస్తే పస్కా పండుగలో నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల వధించబడితే ఈరోజు ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారు అంటారు, యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వెళ్తుంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పస్కా పండుగలో ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండుగను ఆచరిస్తున్నారు. ఆ పస్కా పండుగ దేన్ని సూచిస్తుందంటే యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఈ యొక్క పండుగ సూచిస్తుంది. అలాగే ప్రథమ ఫలముల పండుగ గురించి మనం చూస్తే ఏంటి ప్రప్రథమం అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా పునరుద్ధానమైనది, మరణమును జయించి తిరిగి లేచినటువంటి మొట్టమొదటి వారు ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఒకసారి ఈ మాట చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముల పండుగ, మొట్టమొదటి ఫలము. ఈరోజు అది ఎవరిని సూచిస్తుందంటే యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. పునరుద్ధానములో ప్రథమ ఫలము, మరణం నుండి లేపబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఇక 3వది పెంతెకొస్తు పండుగ మనం చూస్తున్నాం. ఈ పెంతెకొస్తు పండుగలో మనం చూస్తే యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా ఒక శ్రేష్టమైనటువంటి గొప్ప వాగ్దానం చేస్తున్నారు. ఆయన మనకేమని వాగ్దానం చేస్తున్నారంటే చూడండి, మనం చదువుకున్నటువంటి లేఖన భాగం యోహాను సువార్త 14వ అధ్యాయములో 23వ వచనం చూస్తే, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్ద నివసిస్తాం. 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరువనీయకుడి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, పాత నిబంధనలో వారు జరిగించినటువంటి పండుగలన్నీ కూడా క్రొత్త నిబంధనల ద్వారా యేసుక్రీస్తు వారిని మనకు ఏం చేసినాయి? ముంగుర్తులుగా ఈ పండుగలన్నీ కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనం ఇంకా లోతుగా ఆలోచన చేస్తే పాత నిబంధన లేదంటే ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? మనలను శిక్షించేదిగా కనిపిస్తుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది చెప్పండి? ఒకడెవడైనా అబద్ధం ఆడితే, ఒకడెవడైనా తప్పు చేస్తే తప్పుకి ఏం జరుగుతుంది? ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. ఒకడెవడైనా నరహత్య చేస్తే ఏం చేయాలి? వాడు కూడా చంపబడాలి. ఒకడెవడైనా పన్ను పీకితే ఏం చేయాలి? వాడు ఖచ్చితంగా వీడి పన్ను కూడా పీకపడాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే శిక్ష విధించబడుతుంది, శిక్ష అనేది శిక్షిస్తుంది ధర్మశాస్త్రము. కానీ క్రొత్త నిబంధన మనం చూస్తే క్రొత్త నిబంధన శిక్షించేది కాదు. క్రొత్త నిబంధన చెప్పండి, క్షమించేది. పాత నిబంధన శిక్షించేది, ధర్మశాస్త్రం శిక్షించేది. కానీ యేసుక్రీస్తు వారు స్థాపించినటువంటి క్రొత్త నిబంధన ఎప్పుడు కూడా మనలను క్షమించేది. మీకు ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. నిర్గమాకాండము తీయండి. నిర్గమాకాండము 32వ అధ్యాయంలో మనం చూస్తే
నిర్గమకాండము 32వ అధ్యాయము 15-16 వచనాలు. మోషే గారు ఆ యొక్క పర్వతం మీద నుండి ఆ యొక్క ధర్మశాస్త్రపు పలకలతో ఆయన దిగి వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చిన సందర్భంలో 15వ వచనం చదువుతాను. నిర్గమకాండం 32:15. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వస్తున్నాడు. ఆ పలకలు ఇరు ప్రక్కలు వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలను మోషే గారికి ఇస్తే మోషే గారు ఆ పలకలను తీసుకొని వస్తూ ఉన్నారు. తీరా ఆయన కొండ దిగి వస్తూ ఉంటే కిందన ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంట, వారు ఒక దూడ ఆకారంలో ఒక దేవతను వారు చేసుకుని వారు పాపము చేస్తూ ఉన్నారు. వెంటనే 28వ వచనం కానీ ఒకసారి చూడండి. 28వ వచనం, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిపోయారు. ధర్మశాస్త్రము పొందుకున్నటువంటి దినమున ఏం జరిగింది తెలుసా? 3,000 మంది కూలిపోయారు. ధర్మశాస్త్రం పొందుకున్నటువంటి దినమున 3,000 మంది చనిపోయారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయంలో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 2-3 వచనాలు మనం చూస్తే, వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి అన్నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. 41వ వచనంకి వచ్చేస్తే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడరి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. పాత నిబంధన ధర్మశాస్త్రం పొందుకున్న రోజు 3,000 మంది కూలిపోయారంట. కానీ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నటువంటి దినమున 3,000 మంది చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధన క్షమించేది, క్రొత్త నిబంధన కృపనిచ్చేది, పాత నిబంధన మనల్ని శిక్షించేది. కాబట్టి యేసుక్రీస్తు వారు స్థాపించినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి నూతన నిబంధనలోనికి ఈరోజు మనం అందరం కూడా చేర్చబడేటువంటి వారంగా ఉండాలి. ఇంకా మనం ఆలోచన చేస్తే ఆదికాండము 11వ అధ్యాయంలో చూస్తే బాబేలు గోపురం మనకు కనిపిస్తుంది. బాబేలు గోపురంలో మనం చూస్తే వారు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ఆకాశం అంటే అంతా ఒక పెద్ద గోపురాన్ని వారు కడదాం అనుకుంటున్నారు. పెద్ద గోపురాన్ని కడదామనుకుంటున్నారు. వారందరూ కూడా కూడుకున్నారు. కానీ వారందరూ కూడా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వారు అక్కడ పెద్ద కట్టడం గోపురము కట్టుకుంటున్నారు. ఈరోజు అనుకుంటాం పెద్ద పెద్ద బిల్డింగ్లు మనం కట్టుకుంటాం అనుకుంటాం. కానీ బాబేలు గోపురం చూడండి, అప్పుడే వారికి ఏ కల్చర్ స్టార్ట్ అయిందండి? అపార్ట్మెంట్ కల్చర్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఆకాశం అంటే ఎంత పెద్ద గోపురం అంటే దేవుడే ఇంకా దిగి రావాల్సినటువంటి సమయము వచ్చింది. అంత పెద్ద గోపురము వారు కడుతూ ఉన్నారు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా. అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. వెంటనే వీరు చేసే ప్రయత్నము నిష్ప్రయోజనమేది. మానవుడు ఎప్పుడు కూడా దేవుని చేరుకోలేడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వారి భాషలు ఏం చేశారండి? తారుమారు చేశారు. కాబట్టి భాషలు తారుమారు చేయగానే ఒకడి భాష ఒకడికి అర్థం అవ్వట్లేదు. ఇటుకు తెమ్మంటే ఇంకొకడేమో ఇటుకు తీసుకురాడు, ఒకడేమో అడుసు తెమ్మంటే అడుసు తేడు, ఒకడేమో పైకి కడదామంటే ఇంకొకడేమో కూలగొడుతున్నాడు. కాబట్టి వారి భాషలు వారికి అర్థం కాలేదు. అక్కడ ఏమొచ్చిందంటే గందరగోళం వచ్చింది, అక్కడ తికమక వచ్చింది. కాబట్టి పాత నిబంధన అక్కడ అర్థము కానిటువంటి పరిస్థితి, పాత నిబంధన తికమక, పాత నిబంధన గందరగోళము. కాబట్టి వారందరూ కూడా ఏమైపోయారు తెలుసా? చెదిరిపోయినట్లుగా మనం చూస్తున్నాం. భాష అర్థం కాక చెదిరిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ క్రొత్త నిబంధనలు చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయములో 8వ వచనంలో మనం చూస్తే, మనలో ప్రతి వాడును తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి. చూడండి, ఇక్కడ మనం చూస్తే వీరు మాట్లాడుతున్నారు. పాత నిబంధనలో భాషలు అర్థం కావట్లేదు,
కానీ పెంతెకొస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమవుతుందంట, వారికి అర్థమవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అర్థమవడం ద్వారా అనేక మంది చేర్చబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆది నుంచి ఉన్నవాడే. మనం ఆది కాండం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, చీకటి అగాధి జలముల మీద అల్లాడుచుంది, ఆ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ అల్లాడుచున్నది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆత్మ ఆది నుంచి ఉన్నటువంటి వాడే. కానీ యేసుక్రీస్తు వారు స్థాపించినటువంటి నూతన నిబంధన ద్వారా మానవుడు ఏమవుతాడు, క్రైస్తవుడు ఏమవుతాడంటే పరిశుద్ధాత్మ దేవుని చేత మరింత బలపడుతూ ఉన్నాడు, క్రొత్త అనుభవంలోనికి నడిపించబడుతున్నారు. ఈరోజు శిష్యుల గురించి కానీ మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారి శిష్యులు ఎప్పుడైతే ఆయన సిలువ వేయబడ్డారో, ఎప్పుడైతే ఆయన మరణించారో, ఆ తర్వాత ఆయన పునరుద్ధానమయ్యాడు, ఆయన యొక్క దేహము కనిపించట్లేదో, శిష్యులందరూ ఏమైపోయారు తెలుసా? భయముతో ఎక్కడికి వెళ్ళిపోయారండి? మేడగదిలోనికి వెళ్ళిపోయారు. మేడగదిలోనికి వెళ్ళిపోయి వారు తలుపు గడియ పెట్టుకొని లోపలే బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము, అదే ఆయన యొక్క దేహము కనిపించడానికి సంఘటన వారిని మరింత ఆందోళనకు గురి చేసింది. వారు ఎవరిని కూడా ఎదిరించలేక, ఏ పరిస్థితిని కూడా ఎదుర్కొనలేక వారు ఇంటిలోనికి వెళ్ళి గడియ పెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ ఎంత ఆశ్చర్యం అంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారో, చూడండి 4వ వచనంలో, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో, చెప్పండి, అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో మాట్లాడారు. ఈరోజు క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి పెంతెకొస్తు అనుభవం లాంటిది కాదు ఇది. ఈరోజు అన్య భాషలతో మాట్లాడేటువంటి వారు ఆ యొక్క అర్థము చాలామందికి తెలియదు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా, నా వైపు అమ్మ నా వైపు చూడండి ప్లీజ్, నా వైపు చూడండి, డిస్టర్బ్ అవ్వకూడదు, వాక్యంలో ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. ఈరోజు పెంతెకొస్తు అనుభవంలో ఉన్నటువంటి ఆ యొక్క భాషల లాంటివి కాదు. వారు అన్య భాషలతో మాట్లాడుతుంటే ఎవరో ఒకరు ఆ భాషను అర్థం చేసుకునేటువంటి వారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ శిష్యుల గురించి మనం చూస్తే, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు వీరు విద్య లేనటువంటి పామరులు, వీరికి చదువు లేదు. కానీ ఈ చదువు లేనటువంటి పామరులు ఏ భాష మాట్లాడగలుగుతున్నారంటే గ్రీకు భాష మాట్లాడగలుగుతున్నారు, మాదీయుల భాష మాట్లాడుతున్నారు, ఆ యొక్క పార్తీయులు, ఏలామీలు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసి, ఇలాంటి రకరకాల భాషలతో వారు మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యం అనిపించింది అందరికీ. మీకు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నాను. బాగా ముసలమ్మ ఉందండి, చదువురాని ముసలమ్మ. ఆమె సడన్గా ఇంగ్లీష్ మాట్లాడింది అనుకోండి, ఆమె పిచ్చి భాష మాట్లాడితే మనకు తెలియదు కదా, ఆమె అర్థం కాని భాష మాట్లాడితే ఏం తెలియదు. కానీ ఆమె ఇంగ్లీష్ మాట్లాడింది అనుకోండి, అది నిజంగా అద్భుతం. ఒప్పుకుంటారా? ఈ మాట ఒప్పుకుంటారా? ఎగ్జాక్ట్గా అపోస్తుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో అదే జరిగింది. వారందరూ ఒకే భాష మాట్లాడట్లేదు, వారందరూ కూడా నోటికి వచ్చినటువంటి పదాలు పలకట్లేదు, వారందరూ కూడా నిజంగా ఉన్నటువంటి భాషే, ఉన్నటువంటి మాటలే వారు మాట్లాడుతున్నారు. కాబట్టి అది విన్నటువంటి వారందరూ అనుకుంటున్నారు, వీరు గలిలీయులు కదా, వీరు ఎక్కడోళ్ళు కదా, మరి అలాంటి భాష మాట్లాడుతున్నారంటే. గలిలీ అంటే ఎవరో తెలుసా? బాగా పల్లెటూరు వారు. గలిలీయులు అంటే ఎవరంటే యూదయ ప్రాంతంలో బాగా పల్లెటూరు వాళ్ళు అన్నట్టు, ఒక మాటలో చెప్పాలంటే విద్య లేని పామరులు. వీరి భాష ఏంటంటే, వీరికి హీబ్రూ రాదు, వీరికి గ్రీకు కూడా రాదు, వీరికి ప్రాచీనమైనటువంటి ఎలాంటిదంటే ఒక యాస, దాన్ని ఏమంటారంటే అరామిక్ భాష అంటారు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా అరామిక్ భాషలోనే మాట్లాడారు. కారణం ఏంటంటే సామాన్యులకు అర్థం అవ్వాలని యేసుక్రీస్తు వారు అరామిక్ భాషలోనే మాట్లాడారు. కాబట్టి ఈ గలిలీయులు చదువు లేనటువంటి వారు, అలాగే విద్య లేనటువంటి పామరులు, చేపలు పట్టుకునేటువంటి వారు, సమాజమునకు అట్టడుగున ఉండేటువంటి వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? అనేక రకాల భాషలు మాట్లాడుతున్నారంట. ఇది పరిశుద్ధాత్మ అనుభవము, ఇది దేవుని యొక్క శక్తి. ఈరోజు మనం చూస్తే చాలా సందర్భాల్లో అది ఏ భాష కూడా మనకు కూడా తెలియదు, అది దాని యొక్క అర్థము కూడా ఎవరికి తెలియదు. కాబట్టి ఈరోజు సత్యములోనికి మనము నడిపించబడాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. భాషలు మాట్లాడిన వారికి ఆత్మ లేదు అని చాలామంది మనల్ని ఏం చేస్తారంటే లూథరన్ సంఘాలని ఇట్టే విమర్శిస్తుంటారు. మనం కూడా అంతే, వాక్యం గురించి వారికి ఎదురు కూడా మనం ఏమీ చెప్పలేక అందరూ కూడా మన లూథరన్ సంఘాలని విమర్శిస్తుంటారు.
మన లూథరన్ సంఘాల్లో మెంబర్షిప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన చర్చెస్ని వెళ్ళిపోదామని ఈరోజు అందరూ కూడా ప్రయత్నం చేస్తుంటారు. ప్రియ దేవుని సంగమా, నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు నీవు వాక్శక్తి చేత నింపబడతావు. అయితే అందరూ వాక్శక్తి చేత నింపబడలేదు. అందరూ కూడా వాక్యం చేత నింపబడ్డారా? లేదు. గిద్యోను పైకి కూడా పరిశుద్ధాత్మ వచ్చింది, కానీ గిద్యోను భాషలు మాట్లాడాడా? అమ్మ చెప్పండి, గిద్యోను భాషలు మాట్లాడాడా? మీరు కొంచెం రెస్పాండ్ అవ్వాలి. గిద్యోను భాషలతో మాట్లాడలేదు. దావీదు పైన దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు దావీదు సంగీతం వాయించేవాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దిగి వస్తే కేవలం భాషలే మాట్లాడతాడు అనేది తప్పు. దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను మన మీదకి పంపించినప్పుడు తన చిత్తమును బట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటాడు. కొంతమందికి వాక్ శక్తిని ఇస్తాడు, కొంతమందికి మరి యొక్క శక్తిని ఇస్తాడు, కొంతమందికి పరిచర్య చేసే శక్తిని ఇస్తాడు, మరి కొంతమందికి అద్భుతాలు చేసేటువంటి శక్తిని ఇస్తాడు. ఈ సత్యము మనమందరూ కూడా తెలుసుకోవాలి. పెంతెకొస్తు పండుగ రోజు ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చూస్తున్నాం. వారు ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు. ఆ ధర్మశాస్త్రం వారి మీదకి ఏం తీసుకుని వచ్చింది తెలుసా? గొప్ప శిక్షణ తీసుకుని వచ్చింది. ఆ ధర్మశాస్త్రం వచ్చిన రోజు 3000 మంది కూలిపోతే యేసయ్య స్థాపించిన నూతన నిబంధనలో ఈ పెంతెకొస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా 3000 మంది చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ పరిశుద్ధాత్మ దేవుడిని మనం అందరం కూడా సంపాదించుకోవాలి. అందుకే మనం పాడుకున్నాం కదా, పరిశుద్ధాత్మను గోరుము. ఈరోజు మనం పరిశుద్ధాత్మ కోసము మనం అడగాలి. పరిశుద్ధాత్మను మనము కోరుకునేటువంటి వాడముగా ఉండాలి. బాప్తిస్మం గురించి మనం ఆలోచన చేస్తే బాప్తిస్మం 2 రకాలు. ఒకటి నీటి మూలముగా బాప్తిస్మము. నీటి మూలంగా ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి తెలుసా? నీవు సంఘములో సభ్యుడుగా, నీవు సమాజంలో క్రైస్తవుని గుర్తింపు కోసం నీవేం చేయాలంటే బాప్తీసం తీసుకోవాలి నీటి మూలంగా. రెండవది ఆత్మ మూలమైనటువంటి బాప్తీసం కూడా తీసుకోవాలి. ఈరోజు కొంతమంది ఏమంటారంటే ఆత్మ మూలంగా అయితే సరిపోతుందండి, లోపల మనసులో నమ్మితే సరిపోతుందని అంటారు. నో, నీవు బయటకు కూడా క్రైస్తవుడనని చెప్పుకోవాలి. అందుకే మన లూథరన్ సంఘంలో, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో బాప్తీసం ఎక్కడ ఇస్తారు చెప్పండి? ఆరాధనలోనే ఇస్తారు. ఎక్కడో మూలనం ఎవరికి కనబడకుండా ఇస్తారా చెప్పండి? ఎవరు? ఆరాధన. ఎందుకంటే బహిరంగమైనటువంటి ఒప్పుకోలు. బాప్తిస్మం అనేది ఒకటి, బహిరంగంగా నీవు ఒప్పుకోవాలి. రెండోది ఆత్మ మూలముగా కూడా నీవు రక్షించబడాలి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ప్రియ దేవుని సంగమా, కాబట్టి ఈరోజు ఇలాంటి క్రొత్త అనుభవంలోనికి, ఈ పెంతెకొస్తు అనుభవంలోనికి నీవు నేను కూడా నడిపించబడాలి. చూడండి, అక్కడ చూస్తే మన లేఖన భాగంలో అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 2వ వచనంలో, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నుండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. ఇక్కడ మనం చూస్తే 3 విషయాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, వినబడినటువంటి గాలి వంటి ధ్వని. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడు? గాలిలాగా రాలేదు, గాలి వంటి ధ్వని. అది గాలి వంటి ధ్వని అంటే ఒక గాలి వీస్తున్నప్పుడు వచ్చేటువంటి ఒక ధ్వని. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నప్పుడు గాలి వంటి ధ్వని వచ్చింది. రెండోది వారికి వినబడినటువంటి ధ్వని. రెండోది కనబడినటువంటి అగ్ని జ్వాలల వంటి నాలుక. అగ్ని జ్వాలలు ఎలాగ విభాగింపబడతాయో అలాంటి నాలుక వారి మీదకి కనబడింది. మూడవది, వారు అన్య భాషల చేత మాట్లాడగలిగేటువంటి వాక్ శక్తి. ఇది యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతములంద వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు. ఈ సంఘటన జరగడానికి పెంతెకొస్తు పండుగకు ముందు 10 రోజుల ముందుగానే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏమవుతారో తెలుసా? శక్తి నొందుతారు.
మీరు శక్తిని అందుతారు. మీరు శక్తిని అందిన తర్వాత ఎక్కడెక్కడ వెళ్తారంటే యెరూషలేములోకి వెళ్తారు, యోదయలోనికి వెళ్తారు, సమరయలోనికి వెళ్తారు, బూదిగంతంలోనికి వెళ్తారు. ఇప్పుడు శిష్యుల పరిస్థితి ఏంటో తెలుసా? యేసయ్య ఏమో మమ్మల్ని అక్కడికి వెళ్ళమంటున్నాడు, ఇక్కడికి వెళ్ళమంటున్నాడు, అక్కడికి వెళ్ళమంటున్నాడు. మాకేమీ రాదే. శిష్యులకేమో బూదిగంతంలో వెళ్ళేటువంటి భాషల వారికి రావు. వారికి వచ్చిందల్లా యోదయ భాష, మహా అయితే గలిలయ ప్రాంతంలో ఎక్కడి వరకే తెలగగలరు, కానీ అది దాటి వారు వెళ్ళలేరు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారు ఏం చేస్తున్నారు తెలుసా? వారిని బలపరుస్తున్నాడు. ఈరోజు అంశం అదే, అష్యూరెన్స్, ద గ్రేట్ అష్యూరెన్స్. దేవుడు ఒక గొప్ప వాగ్దానము మన జీవితంలో చేస్తున్నాడు. దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి గొప్ప వాగ్దానం ఆయన చేస్తున్నాడు. ఏంటి ఆయన చేసేటువంటి వాగ్దానం అంటే, యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూస్తున్నాం, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. 14వ అధ్యాయము 23వ వచనం చివరి మాట మనం చూస్తున్నాం, మేము వాని యొద్దకు వచ్చి we will come to him. మేము వాని యొద్దకు వస్తాము అండ్ మేక్ హోమ్ విత్ హిమ్ అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మేమే వాని దగ్గరికి వస్తాం, మేమే వానితో నివాసం చేస్తాం. ఎంత గొప్ప ధన్యత! పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోయే దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు కాసేపు ఉండి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన వచ్చి మనతో ఏం చేస్తాడంటే చెప్పండి అమ్మా, నివాసము చేస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి అనుభవము, లేదంటే ఆయన గురించినటువంటి అండర్స్టాండింగ్ కూడా చాలామందికి లేదు. పరిశుద్ధాత్మ దిగేడా నీ మీదకి, పరిశుద్ధాత్మ దేవుడు వాలేడా అనేటువంటి పదం. నో, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వ్యక్తిత్వము కలిగిన వాడు. ఆయన వచ్చి నీతో పాటు ఆయన నివాసము చేయడానికి ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన వెళ్ళిపోతూ చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే, నేను వెళ్ళి మీ కొరకు ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు పంపిస్తాను. యేసయ్య గొప్ప వాగ్దానం ఈరోజు చేస్తున్నారు. వాగ్దానానికి హామీకి తేడా ఏంటో తెలుసా? హామీ అంటే ఏంటో తెలుసా? పక్కోడు, అరే ఈడు గురించి నేను హామీ, ఈడు ఆ పని చేస్తాడు కదా. హామీ అంటే ఏంటి తెలుసా? పక్కోడు గురించి మనము మాట ఇవ్వడం. కానీ వాగ్దానం అంటే ఏంటో తెలుసా? మనమే నేరుగా వాగ్దానం ఇవ్వడం. నేను లెంట్ డేస్లో చెప్పాను, వాగ్దానాలు 3 రకాలు ఉంటాయని. 3 రకాల వాగ్దానాలు ఉంటాయని నేను జ్ఞాపకం చేశాను. ఒకటి ఎలాంటి వాగ్దానం అంటే, ఏదైనా సమస్యలో నుండి తప్పించుకోవడానికి వాగ్దానం చేస్తాం. ఏదైనా సమస్యలోనికి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? మీ ఆవిడ చీర కొనమన్నది అనుకోండి, పట్టు చీర కొనమన్నది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? అమ్మా డబ్బులు లేవులే, ఈసారి క్రిస్మస్కి కొంటాంలే. ఇది తప్పించుకోవడానికి చేసేటువంటి వాగ్దానం కదా. ఇది ఒక రకమైన వాగ్దానం, తప్పించుకోవడానికి. రెండవ వాగ్దానం మనం చూస్తే ఆకర్షించడానికి చేసేటువంటి వాగ్దానం. పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు కూడా ఏం వాగ్దానం చేస్తారు? మీరు కానీ మాకు ఓటేస్తే ఇది చేస్తాం, మీరు కానీ మాకు ఓటేస్తే అది చేస్తాం. ఇది తప్పించుకోవడానికి చేసేటువంటి వాగ్దానం. ఒకటేమో తప్పించుకోవడానికి చేసే వాగ్దానము, రెండవదేమో ఆకర్షించుకోవడానికి చేసే వాగ్దానం. కానీ యేసయ్య చేసేటువంటి వాగ్దానం మొదటి 2 వాగ్దానం లాంటిది కాదు. ఆయన మన నుండి ఏమీ ఆశించకుండా ఆయన మనల్ని బలపరచడానికి, ఆయన మనతో నివాసము చేయడానికి, ఆయన మనకు తోడుగా ఉండడానికి ఆయన ఈరోజు శ్రేష్టమైనటువంటి వాగ్దానం చేస్తున్నాడు. కీర్తన గ్రంథం 51వ సంకీర్తనలో దావీదు గారు అదే మాట అంటారు. చూడండి, 51వ సంకీర్తనలో దావీదు గారు బత్షెబతో పాపం చేసినప్పుడు ఆయన పశ్చాత్తాపంతో కన్నీటితో ఈ కీర్తన రాస్తూ 51వ అధ్యాయం 11వ వచనం చూడండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. అయ్యా, నీ పరిశుద్ధాత్మ నాలో ఉండాలి. నీ పరిశుద్ధాత్మ నాలో లేకపోతే నేను పాపములో పడిపోతాను. నీ పరిశుద్ధాత్మ నాలో లేకపోతే నేను సత్యమును గుర్తించలేను. నీ పరిశుద్ధాత్మ నాలో లేకపోతే నేను ఏంటో నాకు తెలియదు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ఇది ఆయన ప్రార్థన. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఈ ఆరాధనకు వచ్చినటువంటి మనము కూడా పరిశుద్ధాత్మను కోరేటువంటి వారముగా ఉండాలి. ప్రభువా, నీ సన్నిధానములో నేను నీటి మూలముగా బాప్తిస్మం తీసుకున్నాను, కానీ ఈరోజు ఆత్మ మూలముగా నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఇష్టపడతాను. నీ ఆత్మ చేత నన్ను నింపు ప్రభా అని నీవు ప్రార్థించేటువంటి వాడవగా నేను కూడా ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు అని మనం చూస్తే, యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో చూడండి, 14వ అధ్యాయంలో యేసయ్య చెప్పినటువంటి మాటలు మనం చూస్తున్నాం. 14వ అధ్యాయం 26వ వచనం చూడండి. యోహాను 14:26, ఆదరణకర్త అనగా తండ్రి
నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధిస్తుంది. అక్కడ వరకు ఆగుదాం. సమస్తమును మీకు ఏం చేస్తుందంట? బోధిస్తుంది. ఆదరణకర్త, కంఫర్టర్, హెల్పర్, అడ్వకేట్ అనేటువంటి పదాలు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం చూస్తున్నాం. అసలు ఆదరణ ఎవరికి అవసరం? అమ్మ కొంచెం చెప్పగలరా? ఆదరణ ఎవరికి అవసరం? అన్నీ బాగున్నవాడికి ఆదరణ చెప్పాలి. అన్నీ బాగున్నవాడికి ఆదరణ అక్కర్లేదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మీకు ఆదరణ ఇస్తున్నాను, ఆదరణకర్తను పంపిస్తున్నాను అంటున్నాడు? దాని అర్థం ఏంటో తెలుసా? నీవు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నప్పుడు, నీవు నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు, నీవు న్యాయముగా బ్రతుకుతున్నప్పుడు నీ మీదకి శోధన వస్తుంది, నీ మీదకి కష్టం వస్తుంది. ఈ ఇరుకైనటువంటి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు కొన్నిసార్లు నీవు సొమ్మసిల్లే ప్రమాదం ఉంది. అందుకే నీకేం పంపిస్తానంటున్నాడు? ఆదరణకర్త. ఈరోజు అలా లేదు. యేసయ్య దగ్గరికి వస్తే అవన్నీ పోతాయి, యేసయ్య దగ్గరికి వస్తే అవన్నీ పోతాయి అని బోధిస్తున్నారు. కానీ అవన్నీ పోతే మరి ఆదరణకర్తతో పని లేదు కదా. ఆదరణకర్త, ఆదరణ ఎవరికి అవసరం తెలుసా? కష్టంలో ఉన్నవాడికి ఆదరణ అవసరము. యేసయ్య కోసం నీవు నిలబడినప్పుడు నీకు ఆదరణకర్త తోడుగా ఉంటాడు. ఆయన అంటున్నటువంటి మాట, మీరు కానీ నా మాటలు గైకుంటే మేము మీ వద్దకు వచ్చి నివాసం చేస్తాం. మేము అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు వచ్చి నివాసం చేస్తాను. ఎంత గొప్ప ధన్యత, అంత గొప్ప ధన్యత. ఎవరైనా ప్రముఖమైనటువంటి వ్యక్తి మన ఇంటిలోనికి వస్తే ఏం చేస్తాం? అబ్బా ఎంత గొప్పరా బాబు, పలానా ఆయన మా ఇంటిలోనికి వచ్చాడు. ఎవరైనా ప్రముఖమైన వ్యక్తిని కలిస్తే మనం ఏం చేస్తాం? ఆ ఫోటో తీసుకొని ఈయన నేను కలుసుకున్నాను అని చెప్పి ఏం చేస్తాం? వారితో మనం ఫోటో తీసుకుని ఆ ఫోటోని మంచిగా సెల్ఫ్లో పెడతాం. ఈరోజు ఈ భూమి ఆకాశములను సృజించిన ప్రభువు, ఆయన మహిమాన్వితుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఏమంటాడు తెలుసా? మీతోనే నివసిస్తాను, మీతోనే నివసిస్తాను. ఎంత గొప్ప ధన్యత. ఆదరణకర్త అయిన దేవుడు ఆయన మనకు అన్నిటినీ కూడా బోధిస్తూ ఉంటాడంట. సమస్తమును మీకు బోధిస్తాడంట. పరిశుద్ధాత్మ మీలో ఉంటే ఆయన మీకు బోధిస్తాడు. ఈరోజు మీరు ఏమి చేయాలో ఏమి చేయకూడదో పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉంటాడు. నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే నీవు ఏది సత్యమో ఏది మంచిదో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉంటాడు. అలాగే ఇంకొక మాట చూడండి, పరిశుద్ధాత్మ మీకు సమస్తమును బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. ఆయన రిమైండర్గా మనం చూస్తున్నాం. ఆయన మనకి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూ దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేస్తుండే. అందుకే దావీదు 51వ కీర్తనలో అదే మాట అంటాడు, అయ్యా నేను తెలుసో తెలియకో తప్పు చేసేసాను బత్షెబతో, మరలా పాపం చేయకుండా ఉండాలంటే నీ పరిశుద్ధాత్మ నాలో ఉండాలి. నీ పరిశుద్ధాత్మ నాకు బోధిస్తుంది, నీ పరిశుద్ధాత్మ నీ న్యాయ విధులు నాకు జ్ఞాపకం చేస్తుంది. నీ పరిశుద్ధాత్మ నీ న్యాయ విధులు నాకు జ్ఞాపకం. అందుకే నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు అని ఆయన చేసినటువంటి ప్రార్థన. అంత మాత్రమే కాదు, చూడండి ఇంకొక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. 27వ వచనం మనం చూస్తే, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తాను. నా శాంతిని, యేసుక్రీస్తు వారి గురించి వస్తే ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు అధిపతి. ఆయన పుట్టకముందే ఆయన గురించి యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు పుడతారు, ఆయన ఎవరంటే సమాధానమునకు కర్తయగు అధిపతి, ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈరోజు యేసయ్య వెళ్ళిపోతే ఏం చెప్తున్నారు తెలుసా? అంటే ఇది ఫేర్వెల్ అడ్రస్ అన్నమాట. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయే ముందు ఆయన ఫేర్వెల్ అడ్రస్లో ఈ మాటలన్నీ కూడా చెప్తున్నారు. నేను వెళ్ళిపోతున్నాను కానీ నా శాంతిని మీకు లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు, లోకం ఇచ్చేటువంటి సమాధానం కాదు. ఈరోజు లోకము కూడా శాంతిని సమాధానం ఇస్తుంది, లోకము కూడా నెమ్మదిస్తుంది. అది ఎంతసేపు ఉంటుంది చెప్పండి? ఎంతసేపు ఉంటుంది? కొంతసేపు మాత్రమే, కొంతసేపు మాత్రమే. బాగా మన మీదకి వర్క్ లోడ్ ప్రెషర్ అయినప్పుడు ఏం చేస్తాం? కొన్ని రోజులు ఏం కోరుకుంటాం? రెస్ట్ కోరుకుంటాం. కానీ ఆ రెస్ట్ ఏమవుతుంది? కొద్ది రోజులే. బాగా ప్రెషర్ మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఏదో ఒకటి ఎక్కడికైనా వెళ్ళి ఏదో ఒకటి చేసి మనము సేద తీరాలనుకుంటాం, కానీ అది కొద్దిసేపే, కొద్దిసేపే. ఈరోజు ప్రపంచంలో చాలామంది దేనికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు తెలుసా? దేశ విదేశాలు చూడడానికి కదా. ఎందుకు చూడడానికి వెళ్తున్నారు చెప్పండి? ఎందుకు చూడడానికి వెళ్తున్నారు? ఆ దేశం వెళ్తే ఆ పచ్చని కొండలు చూసి మనశ్శాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. కానీ యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు. ఈరోజు ఆయన ప్రేమతో మనం పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్నా, ఈ లోకం సమస్తమైన భారం మోసుకుంటున్నా, నీవు నా యొద్దకు రండి, కమ్ అన్ టు మీ, ఐ విల్ గివ్ యూ పీస్ అని ప్రభు పిలుస్తున్నాడు.
ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా. లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు, లోకం అనుగ్రహించేలాంటిది కాదు, నేను నిత్యమైనది శాశ్వతమైనటువంటి నెమ్మదిని మీకు అనుగ్రహిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దట్ ఈస్ ద బ్లెస్డ్ అష్యూరెన్స్, దట్ ఈస్ ద గ్రేట్ అష్యూరెన్స్. ఈరోజు యేసయ్య చేసినటువంటి గొప్ప వాగ్దానం ఏంటి తెలుసా? నిజంగా నా మాటలు గైకొంటే, నిజంగా మీరు నా పేరట తండ్రిని వేడుకుంటే పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అనుగ్రహించడం మాత్రమే కాదు, మేము వాని యొద్దకు వచ్చి వానితో కలిసి జీవిస్తాము అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, అందుకే యేసుక్రీస్తు చివరిలో కూడా ఇంకొక మాట ఏమంటున్నారంటే 30వ వచనం చూడండి. ఇకను మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి, చెప్పండి, ఈ లోకాధికారి ఎవరు తెలుసా? ఈ లోకాధికారి సాతాను. ఎక్కువ ప్రసంగం చెప్తే ఏమవుతుందో తెలుసా? లోకాధికారి వచ్చేస్తాడు మీలోకి. ఈ లోకాధికారి వచ్చి ఏం చేస్తాడు? వెంటనే వాక్యం వినకుండా చేస్తాడు. యేసయ్య చెప్తున్నటువంటి మాటే. ఈ లోకాధికారి వస్తాడంట. ఈ లోకాధికారి వచ్చి, అపవాది వచ్చి ఏం చేస్తాడంటే వాక్యంను తీసుకుని పోయే ప్రమాదం ఉంది. అలాగే అపోస్తుల కార్యం గ్రంథంలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. ఈ లోకాధికారికి బానిసలుగా ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు చూడండి. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసేవాళ్ళు. అంటే మన భాషలో చెప్పాలంటే కోడిగుడ్డుకి ఎంటుకలు పీకేవారు అనమాట. ఆ రోజుల్లో కూడా ఉన్నారు. యేసయ్య జీవించిన కాలంలో ఉన్నారు. ఈరోజు కూడా ఉన్నారా అమ్మ? ఈరోజు కూడా ఉన్నారా? చెప్పండి, చెప్పొద్దులే మీరు. ఈ రోజుకి కూడా కోడిగుడ్డుకి ఎంట్రుకలు పీకేవారు ఉన్నారు. అయితే ప్రియ దేవుని సంగమా, మనం ఎటువైపు ఉంటున్నాం? పరిశుద్ధాత్మను కోరేటువంటి వారం ఉంటున్నామా? పరిశుద్ధాత్మ చేత నింపబడేటువంటి వారం ఉంటున్నామా? పరిశుద్ధాత్మను నీవు కానీ కోరితే ఆయన గొప్ప వాగ్దానం, ఈరోజు ద గ్రేట్ అష్యూరెన్స్ కదా, అంటే అర్థం ఏంటంటే గొప్ప వాగ్దానం ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే నా మాటలను గైకొంటారో, ఎవరైతే నా మాటలు, నాకు ఆజ్ఞలను గైకొంటారో, నేనే వారి దగ్గరికి వస్తాను. వారు నా దగ్గరకు కాదు, నేనే వారి దగ్గరికి వస్తాను. ఎంత గొప్ప వాగ్దానం ఈరోజు ప్రభు ద్వారా మనం పొందుకుంటాం. నాటి యూదులు ఆ పెంతెకొస్తు పండుగ రోజు వారందరూ కూడా యెరూషలేము దేవాలయానికి వచ్చారు. యెరూషలేము దేవాలయానికి వచ్చి వారు అర్పణలు అర్పిద్దామని చూశారు. వారు ఆచారాల్లోనే మునిగిపోయారు. ఆ యొక్క కర్మకాండంలోనే వారు మునిగి తేలుతున్నారు తప్ప, వారు అందులోనే మునిగి తేలుతున్నారు తప్ప ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిద్దామనే ఆలోచన వారిలో లేదు. నేను ముగించబోతూ ఇదే ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు ఆరాధనకు వచ్చినటువంటి నీవు అలవాటుగా వస్తున్నావా? ఆచారంగా వస్తున్నావా? చిన్ననాటి నుంచి అలాగ వస్తున్నావా? లేక ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వస్తున్నావా? ఇది మనలను మనం పరిశీలన చేసుకోవాలి. ఈరోజు పెంతెకొస్తు అనుభవము నూతనమైన వరవడిని ఆయన మనకు చూపిస్తున్నాడు. నేడు మనలను కూడా ఆయన నూతన పరచాలని, పరిశుద్ధాత్మ అనుభవం చేత నిన్ను నన్ను కూడా ఆయన నింపాలని ఇష్టపడుతున్నాడు. లేదండి అలాగే ఉండిపోతామంటే జాగ్రత్త. ఎందుకంటే ఎంత శుభతరుణం, ఎంత గొప్ప వాగ్దానం చేసేటువంటి గొప్ప దేవుని మనం కలిగిన ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కోరుకునేటువంటి వారు ఉండాలి. నీవు కోరుకుంటే నిజంగా తనకు ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా జవాబిచ్చేవాడు. విద్య లేనటువంటి పామరులండి, గలలీయులండి శిష్యులు, వారు ఎప్పుడూ కూడా మాట్లాడనటువంటి వారు, 10 మందిలో నిలబడలేనటువంటి వారు, ఆఖరికి యేసయ్య కనిపించకపోతే, ఆయన దేహం కనిపించకపోతే మేమేం చేసాం అని అడగలేనంత బలహీనులు వారు. ఇంటిలోనికి వెళ్ళి తలుపులు వేసేసుకొని భయపడేటువంటి బలహీనులు. కానీ పరిశుద్ధాత్మ వారి మీదకి రాగానే వారు ఏం చేశారు? వాక్శక్తి చేత గొప్ప కార్యాలు వారు చేశారు. 3000 మంది ఆ మొట్టమొదటి కార్యములోనే చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనము కూడా బలహీనమై ఉండొచ్చు, మనము కూడా పనికిరాని వారమై ఉండొచ్చు, మనము కూడా శక్తిహీనమై ఉండొచ్చు. కానీ ప్రభు నీ ఎడల ఒక చక్కని తలంపు కలిగి ఉంటాడు. మరొకసారి చెప్తున్నాను, అందరూ కూడా భాషలేం మాట్లాడతారని కాదు, అందరూ కూడా ప్రసంగమే చేస్తారని కాదు. దేవుడు
పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో వాడడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వేం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మను కోరుకునేటువంటి వారంగా ఉందాం. ఆ పరిశుద్ధాత్మను మనం కోరుకున్నప్పుడు ఆయన మనతో పాటే ఆయన సహవాసం చేయడానికి, జీవించడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి పెంతెకొస్తు అనుభవంలోనికి, అలాంటి నూతన వరవడిలోనికి మన కుటుంబాల సంఘమంతా కూడా నడిపించబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు దయచేసి కూర్చుందాం. దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత అర్పణలు, ప్రత్యేక అర్పణలు అర్పించదలసిన వారు దయతో ముందుకు రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుడు చేసినటువంటి మేలు, కృతజ్ఞత అర్పణలు, ప్రత్యేక అర్పణలు అర్పించదలసిన వారు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు
కారణభూతుడమైన మా దేవ, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రములు వందనములు ప్రభా. ఈ సమయంలో మీరు చేసిన ఉపకారములను బట్టి, మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి సంతోషముతో కృతజ్ఞతతో నీ సన్నిధానంలో నిలబడినటువంటి ఈ బిడ్డలందరినీ కూడా మీ చేతులకి ఎత్తి పట్టుకుంటూ ఉన్నాం. అదేవిధంగా కృతజ్ఞతతో నేను శ్రేష్టమైన అర్పణను మీ పాదముల చెంతకు తీసుకుని వచ్చారు. మా దేవ, మా ప్రభా, ఈ యొక్క ప్రతి అర్పణను మీరే అంగీకరించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. ప్రత్యేకంగా చిన్నారి బిడ్డ చొప్పల ఇవాన్ వెస్లీ అయ్యా నాయన ప్రభా, సన్ ఆఫ్ చొప్పల ప్రవీణ్ కుమార్ గారు అయ్యా నాయన ప్రభా, ఈ ఇవాన్ వెస్లీ బర్త్డే సందర్భంగా నీ యొక్క సన్నిధానమునకు శ్రేష్టమైన కానుకను వారు తీసుకుని వచ్చి ఉన్నారు. దయగలిగిన మా ప్రభా, మా దేవ, ఇవాన్ వెస్లీని మీరు దర్శించండి. వారి చేతి పనులను నేను ప్రభా, ఆ యొక్క చిన్నారి బిడ్డ చదువులలో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం. అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులు ప్రవీణ్ గారు, వారి యొక్క కుటుంబాలను బట్టి, వారి యొక్క తాతయ్య గారు బాలసుందర్ గారి యొక్క కుటుంబాలన్నింటిని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఆ యొక్క కుటుంబాలన్నింటినీ కూడా మీరు దీవించండి. తోటే జయంత్ అమ్మగారు అయా ప్రభానైనా వారి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరే వారిని దర్శించండి. అదేవిధంగా అయ్యా డిఎస్సి ఎగ్జామ్ నేను వారు రాయబోతూ ఉండగా మీరే సహాయమును, మీ జ్ఞానము బిడ్డకు దయచేయండి ప్రభా. అదేవిధంగా వారి యొక్క బిడ్డల జీవితంలో కూడా మీరు గొప్ప కార్యములు జరిగించండి. అలాగే రెనీ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రములు నాయన ప్రభా. తను కూడా అయ్యా నూతన క్లాస్లోనికి ఆ యొక్క బాబు వెళ్ళబోతుండగా మీరే సహాయం అనుగ్రహించండి. ఇంతకాలము చక్కగా కాచి కాపాడి సంరక్షించారు. వారి యొక్క తల్లిదండ్రుల కుటుంబాలన్నింటినీ కూడా మీరు దీవించండి. సిహెచ్ సూజన్ ఏంజల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నాయన ప్రభా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చక్కని మార్క్స్ అనుగించారు. సెకండ్ ఇయర్లోనికి ఆ యొక్క బిడ్డ ప్రవేశిస్తుండగా మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనముల స్తోత్రములు. సెకండ్ ఇయర్లో కూడా గొప్ప మీరులను, గొప్ప కార్యములను జరిగించమని అడుగుతున్నాం. ఈ సమయంలో సిహెచ్ సుందర్పాల్ అలాగే సిహెచ్ శామ్యుల్ నాయన ప్రభా ఇరువురి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా నాయన ప్రభా రేపటి నుంచి ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళబోతున్నారు. ప్రభా 10th క్లాస్లో మంచి విజయమును మీరు వారికి అనుగ్రహించారు తండ్రి. నీకే స్తోత్రములు చెల్లిస్తూ అలాగే ఇంటర్మీడియట్లో కూడా గొప్ప విజయము బిడ్డలకు ఇవ్వండి. మంచి స్నేహితులను, మంచి ఆలోచనలను, తలంపులను మీరు వారికి తోడుగా ఉంచమని అడుగుతున్నాం. వారి ఉద్దేశాలను, వారి యొక్క తలంపులన్నింటినీ కూడా మీరు నెరవేర్చమని అడుగుతూ ఈ సమయంలో ఈ యొక్క బిడ్డలు ముందుగానే నీ యొక్క సన్నిధానంలో సంతోషంగా కృతజ్ఞతతో అర్పణలు అర్పించి ఉన్నారు. ఈ అర్పణలు మీ పాదం మీద పెట్టుచున్నాం. దయతో మీరు వీటిని అంగీకరించండి. 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా వీటిని విస్తరింపజేసి దాని యొక్క ప్రతిఫలాలు నేను వీరి యొక్క జీవితాలకును, వీరి యొక్క భవిష్యత్తులకును, వీరి తలపెడుతున్న సమస్తమైన కార్యములకు మీరు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావములు వీరి వారి యొక్క కుటుంబాల ద్వారా మీరు మాత్రమే పొందుకురమని యేసయ్య నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఇప్పుడు నిలబడిన సదాకాలం ఇక్కడ ప్రత్యేక అర్పణతో నిలబడిన వీరిపైన కుటుంబాలపైన తోడే నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.